హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. టుడే వీడియో వచ్చేసి బచ్చల కూరతో చపాతీ అనమాట. సో మనం అందరం పాలకూరతో మెంతం కూరతో చపాతీ చూసుంటాం. ఈరోజైతే మన వీడియోలో మాత్రం బచ్చల కూరతో చపాతీ అనమాట. సో ఇప్పుడు మనం బచ్చల కూరతో చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ బచ్చలాకు తీసుకున్నాను. బచ్చలాకు అనేది మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలి. నేనైతే 2 or 3 minutes బాయిల్ చేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువగా బాయిల్ చేసుకుంటే అందులో ఉన్నవన్నీ వాటర్లోనే పోతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం తీసుకున్న పిండిలో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అనంటే మనకి చపాతీ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసిన బచ్చలాకు మాత్రం పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను పిండి టెక్స్చర్ అనేది ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కలిపేసుకోండి మీరు కూడా. మనకి పిండి కలిపేటప్పుడు మనకి పిండి అనేది ఇలా చేతిలో పట్టుకుంటే ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా అలా వచ్చినప్పుడు మాత్రమే పిండి అనేది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. సో నెక్స్ట్ మనం పిండి మొత్తం బాగా మెత్తగా కలిపేశాక పిండి మనం ఒక 10 or 20 minutes పక్కకు పెట్టేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా మనం పిండిని ఇలా వేలుతో అంటే అలా ఫామ్ అవ్వాలన్నమాట, లేయర్స్ ఇట్లా. నెక్స్ట్ మనం ఆయిల్ వేసి ఒక 10 or 20 minutes మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అలాగైతే మనకి చపాతీ చాలా స్మూత్గా తొందరగా మనకి పిండి అనేది నానిపోతుంది అనమాట. మనకి చపాతీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 or 20 minutes పక్కకు పెట్టుకున్న తర్వాత మనకు చపాతీ ప్రిపరేషన్ కోసం ఇప్పుడు పిండి మనం ఇందాక 20 minutes పక్కకు పెట్టుకున్నాం కదా. సో మనకు చపాతీ ప్రిపరేషన్ ముందు మళ్ళీ ఒక్కసారి పిండిని మళ్ళీ మనం కలుపుకోవాలి. సో ఇక్కడైతే నేను చపాతీ ఎలా చూపిస్తున్నాను మీరు కూడా అదే విధంగా చేసుకోండి. మనకు చపాతీ అనేది మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చపాతీ. అలాగైతేనే మనకి లోపల నుంచి కుక్ అవుతుంది అన్నమాట చపాతీ అనేది. లేకపోతే మనకి సరిగ్గా కుక్ అవ్వదు, మొత్తం లోపల కూడా పిండి పిండి ఉండిపోతుంది. నేను చూపించిన విధంగా మనకి సైజు చపాతీ అనేది మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. సో ఇప్పుడు నేను చపాతీ అనేది ఏ విధంగా ఉండాలో, ఎంత మందంగా ఉండాలో, ఎంత పల్చగా ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చూడండి. మీరు కూడా సేమ్ అదే విధంగా చేసుకోండి, చాలా బాగా కుక్ అవుతుంది అనమాట లోపల కూడా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే మందంగా, అదే మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇప్పుడు చపాతీ ఎలా కాల్చుకోవాలో చూద్దాం. కొంతమందికి ఈ ట్రిక్స్ తెలియక మాకు చపాతీలు సరిగ్గా కాలట్లేదండి, సరిగ్గా కుక్ అవ్వట్లేదండి, పిండి పిండి ఉంటున్నాయి లోపల, మేము తినలేకపోతున్నామండి అనుకుంటారు. సో ఇప్పుడు మనకు చపాతీ అనేది ఇలా పెనం మీద వేసాక అటు 10 seconds ఇటు 10 seconds కాల్చుకోవాలి, అంటే ఆయిల్ వేయకుండా ఫస్ట్. సో ఇప్పుడు అటు ఇటు కాల్చుకున్న తర్వాత అటు సైడ్ ఆయిల్ ఇటు సైడ్ ఆయిల్ వేసుకొని వెల్ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రెడ్డిష్ ఫామ్ అవుతుంది చూడండి ఒకసారి మనకు చపాతీ మీద. అలా అయితే మనకు వెల్ కుక్ అయినట్టు. మళ్ళీ ఇంకొక చిట్కా అండి, మనకు చపాతీ చేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉండకూడదు, ఎప్పుడైనా సిమ్లో ఉంచుకోవాలి. అలాగైతేనే మనకు లోపల పిండి కూడా వెల్ కుక్ అవుతుంది, లేకపోతే కుక్ అవ్వదండి. పైన లేయర్ మాత్రమే మనకి కుక్ అవుతుంది, లోపల పిండి పిండి ఉండిపోతుంది. మళ్ళీ అలాగే గట్టిగా కూడా వస్తాయి మనకు చపాతీలు. సిమ్లో ఉంచుకొని చపాతీ కాల్చుకుంటే లోపల నుంచి కుక్ అయ్యి చపాతీ అనేది స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. సో మనకైతే ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 2 types ఆఫ్ చపాతీస్ చూపించాను. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ ఆఫ్ చపాతీ. సో నెక్స్ట్ చపాతీ వచ్చేసి మనకి లేయర్స్ ఫామ్ అవుతుంది చపాతీ అనేది, పొంగుతుంది అనమాట. సో ఇది మాత్రం కొంచెం లైట్గా పొంగుద్ది, ఎందుకంటే ఇది మనం లేయర్స్ ఫామ్ లాగా చేసుకోలేదన్నమాట. ఇదే వీడియోలో నేను సెకండ్ టైప్ ఆఫ్ చపాతీ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను సెకండ్ టైప్ ఆఫ్ చపాతీ చూపిస్తున్నాను. మనం ఇలా చపాతీ లేయర్స్ ఫామ్ అయితే ఇంకా వెల్ కుక్ అవుతుంది అనమాట. కొంతమంది ఏమో నార్మల్ చపాతీ చేసుకుంటారు, కొంతమంది ఏమో లేయర్స్ ఫామ్ కావాలని అలా కూడా చపాతీ చేసుకుంటారు. సో మన చపాతీ కూడా ఫస్ట్ చపాతీ ఎలా చేశానో అలానే చేసుకొని 1 tablespoon ఆయిల్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చపాతీ మీద రాయాలన్నమాట. సో నెక్స్ట్ ఈ చపాతీ వచ్చేసి
ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత లైట్గా పిండి వేసుకుంటూ మన చపాతీ లాగానే తాల్చుకోవాలి. ఇది మాత్రం ఫస్ట్ టైం చూపించిన చపాతీ లాగా మాత్రం గట్టిగా తాల్చకూడదు, ఎందుకంటే మనకు లేయర్స్ అనేవి ఫామ్ అవ్వవు, మొత్తం పిండి మొత్తం అతుక్కపోతుంది. లైట్గా నేను చూపించిన విధంగా పైన మాత్రమే దీన్ని తాల్చుకోవాలన్నమాట. అలాగైతే మనకి లేయర్స్ అనేవి మంచిగా ఫామ్ అయ్యి చపాతీ కూడా మనకి పొంగుతుంది మంచిగా, అలాగే లోపల నుంచి కూడా కుక్ అవుతుంది. నేను చూపించిన విధంగా మాత్రమే తాల్చండి. ఇలాగైతేనే మనకు పర్ఫెక్ట్గా లేయర్స్ చపాతీ ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇది అనేది మనకు రౌండ్ షేప్లో మాత్రం రాదు. సో ఎందుకంటే ఇది మనం ఫోల్డింగ్ చేసాం కాబట్టికి మనకు కరెక్ట్గా రాదనమాట. ఇక్కడ నేను ఈ చపాతీ కూడా ఎలా కాల్చుకోవాలో చెప్తాను వినండి. సో ఫస్ట్ మనం చపాతీ ఎలా కాల్చుకున్నామో సేమ్ ఇది కూడా అంతే అనమాట. 2 times అటు 10 seconds ఇటు 10 seconds కాల్చుకున్న తర్వాత మరీ చెప్తున్నా సిమ్లోనే పెట్టి చపాతీలు కాల్చుకోవాలి ఎప్పుడైనా. ఎందుకు అంటే మనకి లోపల నుంచి కుక్ అవ్వదు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే. ఓకే, ఇప్పుడు ఈ చపాతీ కూడా అటు ఇటు కాల్చుకున్న తర్వాత అటు ఆయిల్ వేసుకుంటూ ఇటు ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా చపాతీ అనేది కుక్ అవుతుందన్నమాట. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టితే చపాతీ అనేది కుక్ అవ్వదు, మనకి లేయర్ ఫామ్ అనేది రాదనమాట. సిమ్లో పెట్టుకుంటేనే మనకి లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి లేయర్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఇప్పుడు ఈ వీడియోలో మనం చపాతీ లేయర్ ఫామ్ చపాతీ చూపించాను కదా. సో మనకు చపాతీ అనేది బాగా పొంగుతుందన్నమాట. మనకు రోటీస్ ఎలా పొంగుతాయో అలా పొంగుతుందన్నమాట ఈ చపాతీ కూడా. సో అవే లేయర్స్ ఫామ్ అయినట్టు మనకి చపాతీ కాలాక కూడా లేయర్ అనేది వస్తుందన్నమాట మనకు చపాతీ సపరేట్గా. చాలా అంటే చాలా వెల్ కుక్ అయినట్టు లేయర్ చపాతీ వచ్చినట్లయితే మనకు లాస్ట్ వరకు. సో నేను చెప్పినట్టుగా అక్కడ మనకు చపాతీ పొంగుతుంది చూడండి. 4 layers ఫామ్ అవుతాయి అందులో కూడా, ఎందుకంటే మనం 4 types ఆఫ్ ఫోల్డింగ్ చేసాం కాబట్టికి మనకి ఇక్కడ 4 layers ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా వెల్ కుక్ అయినట్టే. నేను అక్కడ చెప్పినట్టు చపాతీ పైన రెడ్నెస్ వస్తే అది వెల్ కుక్ అయినట్టు, అది కూడా సిమ్లో పెట్టి కాల్చుకుంటేనే, లేకపోతే మనకి హై ఫ్లేమ్లో పెడితే ఎప్పుడైనా చపాతీ కాలదు. ఇది మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకి చపాతీలు కంప్లీట్ అయ్యాయన్నమాట. ఈ క్లిప్ అనేది మేము చూసుకోకుండా సడన్గా అప్లోడ్ చేసామన్నమాట. మధ్యలో ఇది ఒక క్లిప్ వచ్చింది. సో అంటే ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ చపాతీనే, మళ్ళీ ఒకసారి క్లిప్ వచ్చింది, మేము చూసుకోలేదు, ఏమనుకోకండి. ఇది కూడా చూసేయండి, మళ్ళీ మీకు తెలుస్తుందన్నమాట చపాతీ ఎలా చేసుకోవాలనేది. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, రీచ్ అయితే చాలా వెళ్తుంది, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు, కనీసం కామెంట్ కూడా చేయట్లేదు. మా వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా అని కూడా కామెంట్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు అనమాట. ఎందుకంటే మా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో, ఎవరెవరు చూస్తున్నారో మాకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే మేము కొత్తగా ఛానల్ క్రియేట్ చేసామన్నమాట. మాకు కూడా యూట్యూబ్ అంటే ఏందో కూడా తెలియదు ఇంతకుముందుకు. యూట్యూబ్ అంటే అందరు అయ్యా నార్మల్గా వీడియోస్ పెట్టి ఎన్ని సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. మాకు యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లోకి అడుగు పెట్టాక యూట్యూబ్ అంటే ఏందో మాకు తెలుస్తుంది ఇప్పుడు. అందరూ అనుకుంటున్నారు యూట్యూబ్తో సంపాదిస్తారని. నార్మల్గా యూట్యూబ్తో ఎవరు సంపాదించరండి. మనీ ఎర్నింగ్ కోసం అయితే మనీ ఎర్నింగ్ ఎలా చేయాలో అనేది యూట్యూబ్లో చూస్తే కనీసం 1 million వ్యూస్, 1 million సబ్స్క్రైబర్స్, 100K సబ్స్క్రైబర్స్ వస్తేనే మాత్రమే మనీ ఎర్నింగ్ అనేది ఉంటుందండి యూట్యూబ్లో. అంత అలా టప్పగా ఎవరికి యూట్యూబ్లో మనీ రాదండి. మాకు యూట్యూబ్ అంటే ఏందో బాగా అర్థమవుతుంది. వీడియోస్ తీసుకోవడం, అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ చేయడం మాకు 1 or 2 hours పడుతుందన్నమాట. ఈ ఎడిటింగ్కి, అప్లోడ్కి, థంబ్నెయిల్కి ఇవన్నీ మేమే చేసుకుంటున్నాం. సో ఫస్ట్ టైం కదా మేము యూట్యూబ్ క్రియేట్ చేసి, మాకు కూడా కొంచెం తెలియాలి కదా ఎడిటింగ్ అంటే ఎలా, అప్లోడింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలో మాకు కూడా తెలియడం లేదు. మేము కూడా చిన్నగా డెవలప్ అవుతున్నాం. అలాగే మా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో, ఎవరెవరు చూస్తున్నారో ఒక్క కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కంటెంట్ కోసం మీరు మాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడైతే మన చపాతీ అనేది చాలా స్మూత్గా ఫోల్డింగ్ అయ్యింది చూడండి. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చాయి చపాతీలు అనేవి, చాలా టేస్టీగా ఉంటాయి. మా